40 లక్షలు కనీసం అయితే అన్ని పనులు కంప్లీట్ అవుతాయి. రోజు ముఖ్యులు మార్నింగ్ 1 గంటన 2 గంటల ఫ్యామిలీ సమస్య, మా ఇంట్లో ఒక పండుగ ఉంది, పబ్బం ఉంది, ఫిబ్రవరిలో మనం ఎట్లయితే పత్రికలు పంచుకుంటాం రోజు అదే ప్రకారం దీని మీద కొద్దిగా సీరియస్ అయితేనే ఇది రేపు ఎక్కడ చూస్తే అక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి. డొనేషన్ లేదు, ఎందుకంటే భక్తులు నిజామాబాద్ భక్తులు వెళ్తే తప్పకుండా స్పందిస్తారు. అనే కొద్దిగా సీరియస్గా ఈ నెల రోజు లోపల పూర్తిగా చేసే ప్రయత్నం చేయాలా. దానికి నా వంతు సహకారం ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కానీ సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. కాదు కదా ఇస్తార్లా ఉంటే మనకు కడుపు నిండుతుందా? చేయండి, తొందర చేయండి. ఇంకోటన్నా ఇప్పుడు మనకి ఏదో ఫండ్స్ వస్తాయి కదా, అయితే కొద్దిగా ఫండింగ్ అనేది మర్చుకోవడానికి ఇస్తున్నారు కానీ రోడే కావాలంటే ఇప్పుడు మన రోడ్లు అయిపోయినాయి చెప్పినా కదా, అదే చెప్పినా. కానీ మీరు ఎవరైతే కమిట్మెంట్ ఉన్నారో కమిట్మెంట్ వాళ్ళ దగ్గర వసూలు చేయండి, ఇట్లా కూడా తీసుకోండి. మనకేం కావాలా ఒక్కసారి కూర్చొని ఇది అయిన తర్వాత కూడా కూర్చోండి. ఇచ్చే లిస్ట్ ఏముంది, మనకేముంది, దేనికి ఎంత, ఒకసారి మీ దగ్గర ఉంది ఎస్టిమేషన్లే కావాలి, పేర్లు రాసుకోండి దయచేసి. ఎందుకంటే ప్రతిష్ట రోజు వరకు వీలైనంత వరకు కంప్లీట్ చేయండి కదా. అదే ఎండోమెంట్ నుంచి ప్రోటోకాల్ ఇట్లా ఉంటుంది, చేద్దాం అది అట్లా. సుధీర్ అంతకు అరే ఇన్సల్ట్ అయిందనే అవుతుంది. అట్లా మనము 12th రోజు సార్ కూకుందాం. మీరు 12th జై శ్రీరామ్. ఈరోజు అమ్మాలవాడిలోని సంతోషిమాత సాయిబాబా ఆలయ కొత్త నిర్మాణం పర్యవేక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ వేణుగారు, స్థానిక కార్పొరేటర్ సుధీర్ గారు, హైదరాబాద్ నుండి ఎండోమెంట్ ఏఈ గారు సపతి, మరియు అమ్మాలవాడి నామదేవాడ పుర ప్రముఖులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫిబ్రవరిలో ఏదైతే ప్రతిష్ట కార్యక్రమం ప్లాన్ చేస్తూ ఉన్నారో తప్పకుండా నా వంతు దీనికి సహకారము గతంలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉంటుంది తెలియజేస్తూ ఉన్నా. నగరంలో, ఇందూరు నగరంలో రాబోయే రోజులలో ఒక ప్రముఖ ఆలయాలలో ఇదొకటి. ఈ సంతోషి మాత సాయిబాబా ఆలయము ఒక ప్రముఖమైన ఆలయం అయితే కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహము, సంతోషి మాత, సాయిబాబా, దత్తుడు, శివాలయము, హనుమంతుడు, నవగ్రహాలు, ఈ రకంగా వారంలో 7 రోజుల దేవతలు నిలయమున్న ఆలయం ఇది. తప్పకుండా నగరం నడిబొడ్డున మరియు అందరి భక్తులకు వాళ్ళు ఆరాధించే దేవతలు కూడా ఇక్కడ ఉండడము, రాబోయే రోజులలో ఇది ఇంకా ముందు నుంచి కూడా దీనికి మంచి భక్తులు రావడము, మంచి ఆలయానికి మంచి పేరుంది. భవిష్యత్తులో కూడా ఇంకా అద్భుతమైన ఆలయం ఇది కాబోతుందని నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమంలో ఈవో రవి గారు కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతిష్ట కార్యక్రమము అద్భుతంగా అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా జరగాలని మా ఈవో గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఆలయ మిగిలిన వర్కులు, ఆ తర్వాత ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమం జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్.